చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ గోశాల వైశాప వికృత రాజకీయ క్రీడ. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని ఎలా చూస్తామో, దాని నేపథ్యం ఏంటి, భూమన కరుణాకర్ రెడ్డి అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్స్మని శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోశాల గోవుల మృతి అంటూ విషప్రచారం చేస్తున్నారు. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలు తీసుకొచ్చి చూస్తున్న నేపథ్యం చూసాం మనం. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు, అసలు కారణాలు ఏంటి? ఇప్పుడు మొత్తం జరుగుతుంది కుట్రండి. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఏ రకంగా ఏ అంశంలో ముందుకెళ్లాలో వాళ్ళకి అవకాశం దొరకట్లా. ఎందుకంటే ఏది పట్టుకున్నా, సపోజ్ లిక్కర్ గురించి మాట్లాడాలనుకోండి, వీళ్ళు అంతకన్నా పెద్ద అవినీతి చేసి ఉన్నారు. ఇసుక గురించి మాట్లాడదాం వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడలేరు. అమరావతి గురించి మాట్లాడదామంటే వీళ్ళు ఏమో పాడు పెట్టేసి ఉన్నారు, వాళ్ళ పాలసీ కాదు అది. పోలవరం గురించి మాట్లాడదామంటే నువ్వేం చేసేవారు అని అడుగుతారు. పోలవరం గురించి మాట్లాడితే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ హయాంలో వెళ్ళిపోద్దాం అనుకుని భయపెట్టారు, ఇప్పుడేమో అక్కడే ఉంటుందనుకున్నారు. ఇలాగా ఏది రోడ్ల గురించి మాట్లాడదామంటే నువ్వు అసలు కనీసం తట్టెడు మట్టిపోయలేదు, వీళ్ళు రోడ్లు వేయించారు. ఇలాగ ప్రతి అంశంలోనూ వాళ్ళకి అలా అన్నీ చుక్కెదిరే. ఎక్కడ కూడా ఏం మాట్లాడదామన్నా వాళ్ళకి అవకాశం, ఎందుకంటే వాళ్ళన్నీ తప్పులు చేశారు కాబట్టి. ఏదైనా అవినీతి గురించి మాట్లాడదామంటే అలా అవినీతికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. అరాచకం గురించి మాట్లాడదామంటే వీళ్ళు మామూలుగా వీళ్ళు కొడితేనే కొట్టించుకున్నారు, కానీ ఇంకా వీళ్ళు ఎవరిని కొడతలేదు. పోనీ పోలీసు రుబాబు చేస్తున్నారంటే వాళ్ళ కేసులే పెడతలేదు ఆవిడ మీద. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ పాయింట్ మీద వెళ్తారు వాళ్ళు? అందుకని రచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. అది కుదరట్లా. పార్టీలని వాళ్ళని విమర్శిస్తున్నారు, పార్టీ పట్టించుకుంటా. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వం తరఫున కూడా కేసులు కట్టి లోపలేట్లా. ఇంకా అది కుట్రలు తెరదీశారు, ఎన్నో కుట్రలు చేశారు. ఏంటి, మామూలుగా అయితే మొన్న జరిగిన పరాభవాన్ని జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఈ దేశంలో ఏ పార్టీ నా పని చేస్తుంది? సరే కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. కనీసం 1.5 year 2 years వెయిట్ చేస్తారు. వాళ్ళు చెప్పినన్ని అమలు చేయాలంటే ఆ మాత్రం టైం ఇవ్వాలి. వీళ్ళు మొదటి వారం నుంచి మొదలెట్టారు. తిరుమల తొక్కిసలాట జరిగింది ఏమంటే, వరదలప్పుడు మాట్లాడారు. మొన్న పాస్టర్ మాటల గురించి మాట్లాడారు. ఇప్పుడు గోవుల గురించి మాట్లాడుతున్నాను. గోవులు చనిపోయాయి. అన్ని అబద్ధాలు వీళ్ళు కావాలని చిచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తానని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఎక్కడ దారి తెలియదు, దొరకట్లా. పైగా వాళ్ళ మీద తిరుమల గురించి మాట్లాడాలంటే గత చైర్మన్లో ఇతను చైర్మన్గా చేశాడు ఎవరో కరుణాకర్ రెడ్డి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఇలా ఇంత అభాండం వేయించాడు. తిరుమలకి మనోభావాలు దెబ్బతినమండి. మతాన్ని అడ్డం పెట్టుకుని హిందువులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం కదండి అది. అన్ని గోవులు చచ్చిపోయినాయి అంటే ఎవరికైనా సరే ప్రాణం ఉసూరు అనిపోద్ది కదా. అవును, అసలు ఏం జరుగుతుంది ఏంటి అలా పట్టించుకోవట్లేదని వాళ్ళు వాళ్ళు వెబ్సైట్లో ఆ చైర్మన్ గారి గురించి నీచంగా రాస్తారు. అక్కడైతే అవినీతి జరిగిపోతుందన్నట్టు రాస్తారు. అసలు ఎంత దారుణం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దాని నిండా వాళ్ళ మనుషులు పెట్టేసుకున్నారు. చెవిరెడ్డి మనుషులు ఉంటారు ప్రసాదం కౌంటర్లో, కరుణాకర్ రెడ్డి మనుషులు ఉంటారు. వాళ్ళ బ్యాచ్ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ తరలించాలండి. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 10 నెలల దాకా ఆగకూడదు, ఎక్కడికక్కడ అలా తోసేయాలి బయటికి. ఈ చైర్మన్ వచ్చిన తర్వాత నిరాడంబరంగా ఉంది. యాక్చువల్గా సౌకర్యాలు మెరుగుపడి అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి, ప్రసాదం నాణ్యత పెరిగింది. ఇప్పుడు ఇక ఏం మాట్లాడాలో తెలియదు మొదలెట్టాడు. దాని మీద కేసు కట్టాలి. వీళ్ళు కేసు కట్టకుండా ఎందుకు వదిలేశారో అర్థం అవట్లా. వీళ్ళకి తోడు సుబ్రహ్మణ్య స్వామి ఒకడు. వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారండి? గతంలో పింక్ డైమండ్ అన్నారు, నిధులు గుప్త నిధులు అన్నారు. కులాల మధ్య రైలు తగలబెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు. మొన్న మతాల మధ్య వేరే మతాల మధ్య పెట్టాలని చూశారు. పాస్టర్ మరణాన్ని దాన్ని తీసుకుని హత్య అని చెప్పేసి ఇప్పుడేమో గోవులు చచ్చిపోయిన హిందువులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేసి వీళ్ళ నిర్వాహకం ఏంటి? వీళ్ళ హయాంలో ఎన్ని అపచారాలు జరిగినాయి. రథాలు తగలబెట్టారు, దేవీ దేవతల విగ్రహాలకు అపచారం జరిగింది, మలం పూసారు, రాముడి విగ్రహానికి తల తెగొట్టారు, రథం తగలబెట్టారు, వెండి సింహాలు మాయమైపోయి ఆంజనేయ స్వామి చెయ్యి వేరుకొట్టారు. అంటే ఏముందో మనకు సింహాలు కావాలితే కొనుక్కోవచ్చు, వెండి ఎంత అవుద్ది, ఆ చెయ్యి కావాలితే మనం పెట్టించవచ్చు. ఆంజనేయ స్వామి ఏమన్నా నా చెయ్యి ఎరగొట్టాడు అన్నాడా? ఇలా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో పైగా హిందూ మతోద్ధారకుడు, ధర్మ సంస్థ పరిరక్షకుడు అని చెప్పేసి పోస్టర్లో వెంకటేశ్వర స్వామి డిక్లరేషన్ ఇవ్వడం, నేను ఈ స్వామిని నమ్ముతున్నానండి. ఆ ఎత్తడి తబేళాగాడితో పోయి నదిలో ములుగుతాడు. వీళ్ళు మోసం కదండి. క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాడు, హిందువుల్ని మోసం చేస్తున్నాడు. పైగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చా? ఆయన సనాతన ధర్మం అని చెప్పాడు, అది నేను పాటిస్తానని చెప్పాడు. నీ గతం ఏమైనా అవ్వచ్చు,
ఇప్పుడు క్రైస్తవం తీసుకున్నప్పుడు ఏమంటారు, నేను పచ్చి తాగుబోతుని, జోదరిని, వ్యభిచారిని, నేను పచ్చి దొంగతనాలు చేసేవాడిని, ఈ మతం తీసుకున్న తర్వాత మారాడని చెప్తారు. సాక్ష్యం అంటే అదే. అవును. అలాగే మార్మన్స్ పొందొచ్చు, అతను సనాతన ధర్మం వైపు ఆకర్షించబడ్డాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా దాన్ని పూర్తిగా పాటిస్తున్నాడు అతను. వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డకి ఆపద కలిగింది, వాళ్ళు మొక్కుకున్నారు దేవుడికి, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది, ఆ దేవుడి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి ఆవిడ తలనీలాలు సమర్పించింది. ఇంతకన్నా దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు ప్రకటించేవాడు ఎవడున్నాడు? ఈయన ఎప్పుడైనా ప్రకటించాడా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సంతకం చేయలే. పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళాడా? డిక్లరేషన్ మీద సంతకం చేయలే. డిక్లరేషన్ మీద సంతకం అదేంటని అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటాడు అతను. ఎవరు? కొడాలి నాని. అంటే దేవుడు కూడా వీళ్ళందరినీ కొంచెం వెంటనే శిక్షించాలండి. పింక్ డైమండ్ అన్నారు, నిధులు, గుప్త నిధులు కొల్లగొట్టేశారన్నారు. ఇప్పుడేమో గోవులు చనిపోయినారు, ఆ మధ్య ఒకటండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రభుత్వం, పార్టీలన్నీ అప్రమత్తంగా ఉండాలి ప్రజలతో సహా. ఎలాంటి అన్ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినా, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగినా అది యాక్సిడెంట్ యాక్సిడెంట్గా చూపించడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే వీళ్ళ మీద నెడతారు. ప్రతి దాని వెనకాల వీళ్ళు కుట్ర ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలండి. నాడు రైలు దహనం కేసు వెనకాల కూడా భూముల కరుణాకర్ రెడ్డి డైరెక్ట్గానే అది ఆ ప్రభుత్వం వైఫల్యం అంతే. వాళ్ళు పట్టుకు మక్కిలు ఎరగొట్టేసి లోపల పడేస్తే మొత్తం లైన్ అయిపోద్ది. వాళ్ళు ఆ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహించకూడదు, అప్రమత్తం అవ్వాలి. తస్మాత్ జాగ్రత్త, వీళ్ళతో ప్రమాదం. వీళ్ళు కుట్రల మీద కుట్రలు చేస్తూ ఉంటారు. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంతకన్నా మనం ఏం చెప్తా ఉండే ఎవరికన్నా? వీళ్ళు బతికే కుట్ర, మాట కుట్ర, మాట్లాడేది పచ్చబద్దాలు, విష ప్రచారం చేస్తారు. చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారు? ఎదరోళ్ళ మీద అది నెడతారు. బాబాయ్ చంపేస్తారు, ఎదరోళ్ళు చంపారంటారు. చింత చచ్చినా పులుసు చావలేదు, ఘోర పరాజయం పొందినా కానీ మళ్ళీ 2.1 సిగ్గు లేకుండా మాట్లాడతారు. వీళ్ళకి ఏం చెప్పాలి ఇన్ని అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి? 4 రోజుల నుంచి విష ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు కేసు పెట్టిన పాపాన పోలేదు. టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, బోర్డు కానీ, అధికారులు కానీ కేసు పెడదామన్న ఆలోచన ఉందో లేదో తెలియదు, కేసు పెట్టలా. అంటే ఈ దుష్ప్రచారాన్ని వీళ్ళు కూడా సమర్థిస్తున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళ వివరణ, ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు బురం చల్లుతారండి? వీళ్ళు కొడుకుంటమే సరిపోతుంది. అసలు తప్పులన్నీ వాళ్ళు చేసి ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు అందరూ ఉన్నాయి. అవును. బయటకు వచ్చి మాట్లాడతారు. మళ్ళీ రెడ్ బుక్క ఎన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఏం చేస్తారు అని ఒకటి బెదిరిస్తాడు, ఇంకోటేమో నా ఇంటికి వేయలేడు అంటున్నాడు. అసలు ఏంటిది? ఒకడేమో గొడ్లు ఉడదీస్తానంటాడు. చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. ఒక సంకల్పం ఉంది, ఒక పెద్ద పని ఉందండి. ఒక యాగం చేస్తున్నారు, ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు. దాని ఫలం, అమృత ఫలం రావాలా. ఈ లోపల ఇలాంటి రాక్షసులు అడ్డం పడుతూ ఉంటారు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు సంబంధించింది ఇది. ఆ ప్రతిష్టకి ఏమాత్రం భంగం కలగకూడదు. భక్తుల మనోభావాలు అసలు దెబ్బతినకూడదు. ఆ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మనం కోరుకోవాలి.